శ్రీకాకుళం పట్టణంలో ఖాళీ స్థలాల్లో చెత్త సమస్యలపై జాగ్రత్తలు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి చెత్త వేయకుండా వారిని హెచ్చరించాలని ఆదేశించారు. విశాఖ బి ఇంద్రానగర్ కాలనీలో శనివారం పారిశుద్ధ్యాన్ని కాలువలను పరిశీలించిన కలెక్టర్ చెత్త వల్ల దోమలు ఇతర కీటకాల సమస్యలకు దారితీస్తాయని సూచించారు. ఖాళీ స్థలాల యజమానులు నోటీసులకు స్పందించకపోతే కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం మున్సిపల్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇంద్రానగర్ కాలనీలో రోడ్డుపై ఏర్పాటు చేసిన గుంతలు, లీకేజీలు పరిశీలించి కాలువలు క్లీనింగ్ చేయాలని, కాలువలు లేని ప్రాంతంలో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. డయేరియా కేసులు పూర్తిగా తగ్గాయని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 96 కేసులు మాత్రమే ఉండగా ఈకోలీ బ్యాక్టీరియా కారణమని చేపల మార్కెట్ వద్ద లీకేజ్ గుర్తించబడినట్లు, తాగునీరు సరఫరాకు సంబంధించి విచారణ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు వేడి చేసిన నీటిని మాత్రమే త్రాగాలని, సహకరించాలని సూచించారు. తద్వారా నగరంలోని ప్రధాన రోడ్డు వద్ద లీకేజీలు ఉన్న షాపులు యజమానులతో మాట్లాడి సమస్యను నివారించమని, లేదంటే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.